గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ద షో. ఎస్ గోపి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గోపి గారు, మనం ఎస్ ఏపీ పాలిటిక్స్ ఎప్పుడు హాట్ గానే ఉంటాయి. అసెంబ్లీ సమావేశాలు కాబట్టి ఇంకాస్త హాట్గా ఉన్నాయి. 150 రోజులు అయింది. సాధారణంగా 100 రోజుల పరిపాలన మనం చూసాం. ఆ రోజు స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి కామెంట్స్ మనకి ఏ విధంగా ఉన్నాయో మనం చూసాం. ఆ తర్వాత నిన్న 150 రోజులకు సంబంధించి ఏ విధంగా పరిపాలన జరిగింది అంటే 152 రోజులు 150 రోజులకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాం, ఏ విధంగా పరిపాలన జరిగింది, గత ప్రభుత్వం చేసిన వాటిని ఏ విధంగా గాడిలో పెడుతున్నాం, మేము వచ్చి ఇవన్నీ చేస్తుంటాం, మళ్ళీ మిషనరీస్ ఎంత పోతుంటాయి, మళ్ళీ ప్రభుత్వం మా చేతులకు మళ్ళీ ఇవన్నీ చేసుకోవాల్సి వస్తుంది, ఇవన్నీ చాలా విషయాలు చెప్పారు. అవన్నీ తప్పులు తడక అంటుంది గత ప్రభుత్వం. ఏది నిజమంటారు? యాజ్ అ పొలిటికల్ అనలిస్ట్గా పార్టీకి సంబంధం లేకుండా ఉంటారు కాబట్టి, వాస్తవాలు చెప్తారు కాబట్టి మీ అభిప్రాయం ఏంటి? నమస్తే అండి. రాజకీయం అంతా రాజకీయమే కాబట్టి వీళ్ళని వాళ్ళు తప్పంటాం, వాళ్ళని వీళ్ళు తప్పంటాం, అది సహజంగానే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 14,000 లక్షల కోట్ల అప్పు ఉంది అని ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు. మరి మొన్న బడ్జెట్ లో చూస్తే 6 లక్షల కోట్లు 6 లక్షల కోట్లని బడ్జెట్ లో చూపించారు. సో దీనికి దానికి చాలా తేడా ఉంది. పైగా ఈ 6 లక్షలు కూడా 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ చేసిన అప్పు కూడా ఉంది. సో ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి రాజకీయాల్లో. తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి వైసీపీని విమర్శించడం, వైసీపీ కలిసి అది మనం 2019లో కూడా చూసాము. చంద్రబాబు నాయుడు కేవలం 100 కోట్లే ఖజానాలో మిగిల్చి వెళ్ళిపోయాడు, ఈ రాష్ట్రాన్ని నడపడం బాధ్యత నా చేతి మీద ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా గత ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వంపై వాళ్ళు చేసిన అవకతవకలపై ప్రచార ఆర్భాటాలపై జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పడం మనం విన్నాం. కాబట్టి ఇవన్నీ రాజకీయమే, ఇది రాజకీయమే. కానీ వాస్తవాలు ఎలా ఉంటాయంటే 14 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు అంతే, అట్లాగే ఉంటాయి వాస్తవాలు. బయటకు మాత్రం కొంచెం గట్టిగానే మాట్లాడుకుంటూ ఉంటారు, విమర్శించుకుంటూ ఉంటారు. వాళ్ళు చేతగాని వాళ్ళు, వీళ్ళు చేతగాని వాళ్ళు అని వీళ్ళు అనుకుంటారు. కాబట్టి దాన్ని రాజకీయంగానే చూడాలండి. అవి రాజకీయ వ్యాఖ్యలే. అందులో ఎంత నిజం ఉంది, ఎవరు చెప్పే దాంట్లో నిజం ఉంది అనేది మనకు బడ్జెట్ లో మాత్రమే కనిపిస్తుంది. కానీ మిగిలినవన్నీ కూడా రాజకీయపరమైన ఆరోపణలే. జగన్మోహన్ రెడ్డి చేసిన, చంద్రబాబు నాయుడు చేసిన. 150 రోజుల్లో ఒకే బడ్జెట్ సంగతి కొంచెం పక్కన పెడితే సంక్షేమం గురించి, డెవలప్మెంట్ గురించి మాట్లాడున్నారు నిన్న సీఎం. మీరు వినుంటే అసెంబ్లీ సాక్షిగా ఏమేం చేశాము, ఏ విధంగా చేశాము, ప్రజలు వారి మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఏ విధంగా ముందుకెళ్ళాము ఏంటి అనేది మాట్లాడారు. అట్ ది సేమ్ టైం వరదల గురించి కూడా మాట్లాడినప్పుడు 500 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్కి వచ్చిందని చెప్పారు. అంటే ఏ విధంగా ప్రజలు తమ మీద పెట్టుకున్న నమ్మకం కానీ ఇది కానీ చెప్పుకుంటూ వచ్చారు. ఏంటి మరి డెవలప్మెంట్ అంతా జరిగినట్టేనా? దాన్ని అంగీకరించచ్చా ప్రజలు? ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ కి డబ్బులు బాగానే వస్తాయండి. విదేశాల నుంచి, దేశ విదేశాల నుంచి చాలా మంది రిలీఫ్ ఫండ్ కి డబ్బులు ఇస్తూ డొనేషన్స్ ఇస్తారు. అది చంద్రబాబు సామర్థ్యం. 40 ఏళ్ల ఆయన రాజకీయ అనుభవం, మరి 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు 19 ఏళ్లకు వెళ్ళిపోతాడు ఈ 5 ఏళ్లలో. అంత అనుభవం ఉంది కాబట్టి ఆయనకి సహజంగానే ఒక రిలీఫ్ ఫండ్ అనే కాదు, ఇంకా చాలా విషయాలు చెప్పారు కదా. పెన్షన్స్, ఇవి ఒక్క జాగా అంటే జాగాలని ఇల్లు లేకుండా చేస్తాము, ఉద్యోగాలు, ఈ విధంగా వాళ్ళలో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి అవన్నీ భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలు చెప్పారు ఆయన. ఇప్పటి వరకు చేసినవి ఏమీ లేదు. ఇప్పటి వరకు ఆయన చెప్పింది ఏంటంటే గత ప్రభుత్వం చేసిన తప్పులన్నిటినీ కూడా ఒక్కొక్కటి సరిదిద్దుతున్నాం అనేది చెప్పారు తప్ప మేము ఇది చేసామని చెప్పడం లేదు. వాళ్ళు చేసింది చెప్పడానికి పెన్షన్ 4,000 మాట ప్రకారం 4,000 పెన్షన్ ఇచ్చామని చెప్పారు. పెన్షన్ 4,000 ఇచ్చారు, పెన్షన్ 4,000 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని చెప్పారు, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. తర్వాత జనవరి నుంచి ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు జనవరి నుంచి ఇస్తా అన్నారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు గట్టిగా చూసుకుంటే చేసింది 2 పెన్షన్, ఉచిత గ్యాస్ సిలిండర్, అది కూడా మొన్న చేశారు.
సరే ఇది మంచిదే. చెత్త పన్ను రద్దు చేశామని చెప్పారు, మెగా డిఎస్సి ప్రకటించామని చెప్పారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని చెప్పారు, చాలా చేస్తున్నాయి కదా. ఈ రెండు మాత్రమే అంటే భవిష్యత్తులో చేస్తారని ఒకసారి అంటున్నారు, రెండు మాత్రమే చేస్తారంటున్నారు. 150 రోజులు అయింది అంటే దాదాపుగా ఒక 4 నెలలు వేసుకోండి, ఒక 5 నెలలు వేసుకోండి, 5 నెలలు కంప్లీట్ అయింది. చాలా ఉంది సమయం. ఈ కాలంలో ఇవి చేశారంటే ఓకేనా, లేదు ఇంకా చేయాల్సిన అవసరం ఉందా? ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు అందరికీ తెలిసినటువంటి పరిస్థితులే కదా. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అందరికీ తెలుసు. సో ఇంకా చేయాల్సింది ఉంది, కొంచెం వేగంగా చేయాలి. అయితే మరి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయేమో ప్రభుత్వానికి మనకైతే తెలియదు. ప్రభుత్వం అయితే మొన్న అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ అసలు ఇలాంటి ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకుంటే చైనాలో అయితే ఊరేస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాలన మీద ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే దానికి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కౌంటర్ ఇచ్చాడు. అన్ని అబద్ధాలే చెప్తున్నారని ఆయన హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఆయన కౌంటర్ ఇచ్చారు. సో ఇవి రాజకీయ పరమైన గోపి గారు అసెంబ్లీలో మాట్లాడింది వేరు, బయట ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది వేరు, రెండింటికి ఒకటే విధమైన సానిటీ ఉంటుందా? అది నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగా మాట్లాడడానికి ప్రయత్నించడం ఒక మాట. ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం కాబట్టి మీరు ఏదైనా మాట్లాడాలా, లేదా నేను ఏదైనా మాట్లాడినా ఒకవేళ తప్పు వచ్చినా మీరు కరెక్ట్ చేస్తూ ఉంటారు, ఏదైనా కాబట్టి నేను అడుగుతూ ఉంటాను, మీరు సమాధానం చెప్తూ ఉంటారు. లేదు మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోయి నాకు ఎప్పుడో అవకాశం వచ్చినప్పుడు నేనంతా చూసుకొని వచ్చిన తర్వాత అది ప్రెస్ మీట్ పెట్టి ఇదేని చెప్తే ఎవరు సమాధానం చెప్తారు? తప్పు ఇదని చెప్పి ఎవరు ఒప్పుకుంటారు? అదే అందుకే వైసీపీ అసెంబ్లీకి వెళ్ళాలి, మాట్లాడేందుకు అవకాశం ఇస్తారా లేదా, ఇవ్వకపోతే నువ్వు ఎట్లా నిరసన చేయొచ్చు, ఇవన్నీ తెలుసు కదా. ఇవన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు వైసీపీ వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళాలి. వెళ్ళకపోవడం అనేది చాలా చారిత్రకమైన తప్పిదం. మండలికి వెళ్ళి సభకి వెళ్ళకపోవడం రీజన్ ఏమనుకోవచ్చు? మండలికి వెళ్తున్నారు కదా, ఎమ్మెల్సీలు వెళ్తున్నారు, వారు వాయిస్ వినిపిస్తున్నారు, క్లియర్ కట్ గా ఉంది. ఏదైనా తప్పు చెప్పినా వెంటనే బొత్స సత్యనారాయణ గానీ మిగతా ఎమ్మెల్సీలు కానీ వెంటనే రియాక్ట్ అవుతున్నారు, ఇది తప్పు అని చెప్పి ఖండిస్తున్నారు. ప్రజలు కూడా చూస్తున్నారు ఏంటి ఇన్ని తప్పులు చెప్తున్నారా అని. ఇదే 11 మంది ఎమ్మెల్యేలు పోనీ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి హోదాలో ప్రతిపక్ష హోదా లేకుండా వెళ్ళకపోయినా మిగిలిన 10 మంది వెళ్ళినప్పటికీ కూడా ఇది తప్పు చెప్తున్నారు అని చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది, అవకాశం ఉంది. మండలిలో వైసీపీకి మెజారిటీ ఉంది. సో మెజారిటీ ఉంది కాబట్టి అక్కడ వెళ్తున్నారు. ఇక్కడ కేవలం 11 మందే, జగన్ తీసేస్తే 10 మంది. సో ఈ 10 మంది లేదా 11 మంది, జగన్మోహన్ రెడ్డి కూడా మాజీ ముఖ్యమంత్రిగా ఆయన ఖచ్చితంగా సభకి వెళ్ళాలి, సభలో కూర్చోవాలి, సభలో మాట్లాడాలి. అయితే బహుశా నేను అనుకోవడం ఏంటంటే ఆ స్పీకర్ స్థానంలో అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ స్థానంలో రఘురామకృష్ణరాజు ఉండడం వల్ల జగన్మోహన్ రెడ్డి వాళ్ళని అధ్యక్ష అని పిలవడానికి ఇబ్బంది పడుతున్నాడేమో వ్యక్తిగతంగా, అంతే తప్ప దీనికి రాజకీయపరమైన అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి రాజకీయపరమైన కారణాలు ఏమి లేవు. ప్రజా సమస్యల మీద పోరాటప్పుడు వర్షనే అంటారా? అదే ఇప్పుడు ఒక్క సభ్యుడు ఉన్నా కూడా అసెంబ్లీకి వెళ్ళిన పార్టీలు చాలా ఉన్నాయి. ఒక్క సభ్యుడితో వెళ్ళింది కమ్యూనిస్ట్ పార్టీలు, సిపిఐ, సిపిఎం, బీజేపీ, 2 సభ్యులు బీజేపీ, అట్లా ఒక సభ్యుడే సిపిఎం కి. అట్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీల సభ్యులు వాళ్ళు మన రాపాకి వెళ్ళలేదా? జనసేన పార్టీ నుంచి ఒకే ఒక ఎమ్మెల్యే అధినేత కూడా గెలవలేదు. సో అట్లా అలా ఉంటది కాబట్టి అసెంబ్లీ అనేది దాన్ని ఒక వేదికగా, ఖచ్చితంగా వేదికగా మార్చుకోవాలి. ఆ వేదికలో వీళ్ళు ఏం మాట్లాడదలుచుకున్నారో చెప్పాలి. అసెంబ్లీలో మాకు మాట్లాడనివ్వటం లేదు, మా గొంతు నొక్కేస్తున్నారు అనేది కూడా చెప్పాలి ప్రజలకు. ప్రతిపక్ష పార్టీ అంటే గెలిచి కూర్చోవడం కాదండి, అసెంబ్లీకి వెళ్ళడమే. అసెంబ్లీ సమావేశాల్లో కూర్చోవాలి, వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడాలి. ఇదైతే మరి ఇది రాజకీయంగా మంచి నిర్ణయం కాదు. జగన్మోహన్ రెడ్డి మరి మారుతాడేమో చూడాలి. ఈసారికైనా నెక్స్ట్ శాసనసభ సమావేశాలకైనా వెళ్ళి వాకౌట్ చేయాలి, నిరసనలు తెలపాలి, సభలో ఆందోళన చేపట్టాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అవి అలాంటి నిరసనల ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి. తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు. అంతేగాని అసెంబ్లీకి వెళ్లకుండా ప్రెస్ మీట్లు పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు. ఓకే, సత్యనారాయణ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. సత్యనారాయణ గారు, శాసనసభలో